ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి. గురుబంధుల రూపంలో ఉన్న సద్గురునాథులకు నా ప్రణామం. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దివ్య సన్నిధికి వారు దేహదారిగా ఉన్నప్పుడు ఎందరో మహాపురుషులు అవధూతలు వచ్చినట్టు తెలుస్తుంది. కానీ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దివ్య సంకల్పం వలన అవేమీ వారి దివ్య చరిత్ర పుస్తకంలోకి రాలేదు. కానీ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాదరేణువు శ్రీ మాకాని వెంకట్రావు గారికి ఒక అనుభవం ఉంది. అది ఇప్పుడు స్మరించుకుందాం. ఒకసారి శ్రీ మాకాని వెంకట్రావు గారు వారి సతీమణి లక్ష్మమ్మ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దగ్గరకు వెళ్ళారు. అప్పుడు వీరు వెళ్ళేటప్పటికి అక్కడ ఒక ఆమె శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దగ్గర సాయిబాబా లాగా తలకు గుడ్డ కట్టుకొని కూర్చుని ఉన్నారు. తులసమ్మ గారు కూడా అక్కడే ఉన్నారు. వీరికి అనిపించింది ఈమె ఆకలితో ఉన్నట్టుంది అని కుటీరంలోకి వెళ్ళి ఆహారం తీసుకొచ్చి ఆమెకు ఇచ్చారు. ఆమె వెంటనే మొత్తం అన్నం అంతా కలిపేసి సూర్యుడికి ఒక ముద్ద భూదేవికి ఒక ముద్ద అని వేసి తర్వాత బోబో అని పిలిచారు. తర్వాత ఆ కోళ్ళు కుక్కలు అన్నీ కలిసి తిన్నాయన్నమాట. తర్వాత తులసమ్మ లక్ష్మమ్మ గారికి వీరి సతీమణి లక్ష్మమ్మ గారికి కూడా ఒక్కొక్క ముద్ద ఇచ్చారు. అప్పుడు ఇతను వెంకట్రావు గారు అనుకున్నారు, అయ్యో ఈమె ఆకలి తీరలేదని మరి ఇంత మళ్ళీ అన్నం తీసుకొచ్చి ఇచ్చారు. అప్పుడు ఆమె తృప్తిగా భోజనం చేశారు. భోజనం చేసి వెళ్ళిపోతూ ఇలా అన్నారు, పైన ఆకాశం కింద భూమి ఉంది, మధ్యలో నారాయణ పడుకున్నారు, అక్కడ పడుకొని ఉన్నారు కదా, ఆయనే నారాయణమూర్తి, వెళ్ళండి తెలుసుకోండి అని ఆమె అన్నారు. ఓం నారాయణ ఆది నారాయణ.